నమస్తే, వెల్కమ్ టు సరాస్ హెల్దీ హోమ్. మనందరికీ తెలిసిందే మెంతికూర అంటే ఒక స్పెషల్ ప్లేసే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మెంతికూరని ఎలా పెంచాలి అనేది. చాలా ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. మనం ఇంట్లో పెంచుకునే వాటికి బయట తినే వాటికి టేస్ట్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎటువంటి వాతావరణానికైనా కూడా బాగా పెరుగుతుంది. చూడండి, వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో ఎండ్ కార్డ్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఈరోజు మెంతాకు తీసుకుంటే వాటి వల్ల కలిగే ఉపయోగాలు చెప్తాను. మెంతికూర అనగానే అందరూ చెప్పే మాట ఏంటంటే ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిది అని. నిజమే, ఇది షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవటం వల్ల ఏంటంటే ఇది ఇన్సులిన్ మీద పనిచేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుతుంది. దీంట్లో ఉండే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో మెంతికూరని తప్పకుండా వాళ్ళ ఆహారంలో చేర్చుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓన్లీ 13 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి ఒక కప్పు మెంతికూరకి. అంతేకాకుండా దీన్ని తీసుకోవటం వల్ల పొట్ట ఫుల్ఫిల్ గా అనిపించి తొందరగా ఆకలి అవ్వకుండా కూడా చూస్తుంది. ఇందులో ఉండే వైటమిన్ సి అనేది ఇమ్యూనిటీ లెవెల్ ని బాగా పెంచుతుంది. అంతేకాదు ఇందులో ఉండే వైటమిన్ కే అనేది స్ట్రాంగ్ బోన్స్ ను ఫామ్ చేస్తుంది. బోన్ మెటబాలిజం లో బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే హెల్దీ బోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. దానివల్ల ఏజ్ పెరిగినప్పుడు ఆస్టియోపోరోసిస్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. అంతేకాదు ఇది లాక్టేటింగ్ మదర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. అంటే పాలిచ్చే తల్లులకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా పిల్లలకి పాలు సరిపోవట్లేదు అనుకున్న వారు మెంతికూరని వాళ్ళ ఆహారంలో చేర్చుకుంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఇంకా ఇది డైజెషన్ లో బాగా ఉపయోగపడి కాన్స్టిపేషన్ నుంచి కూడా దూరం చేస్తుంది. మెంతికూరను రెగ్యులర్ గా మన ఆహారంలో చేర్చుకున్నట్లయితే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా హార్ట్ ని సేఫ్ గా ఉంచుతుంది. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా, అలాగే అథెరోస్క్లెరోసిస్ అంటారు కదా, అంటే ఏంటంటే మన గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు అనేవి మూసుకుపోతాయి కదా, దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. వాటి నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్ అనేది కూడా మనని అనీమియా బారిన పడకుండా చూస్తుంది. అంతేకాదు మెంతికూరకి ఇంకొక అద్భుతమైన విశేషం ఉంది. ఏంటంటే ఎవరైనా నోటిపొత్తుతో బాధపడుతుంటే, అంటే మౌత్ అల్సర్స్ అంటారు కదా, వాటితో ఎవరైనా బాధపడుతున్నారంటే ఒక కప్పు మెంతికూరని ఒక గ్లాస్ వాటర్లో మరిగించేసి ఆ వాటర్ని చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉంటే అల్సర్స్ అనేవి చాలా వరకు తొందరగా తగ్గుతాయి. అవసరం అనిపించిన వారు ఫాలో అవ్వండి. మెంతికూర గురించి అయితే చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా, లేట్ చేయకుండా మన కుకింగ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఒక పిరికెడు కాబూలి శనగల్ని 2 గంటల ముందుగా నేను నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసి అవి మునిగేంతవరకు వాటర్ పోసి ఒక 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. అంటే మనం గుగ్గిళ్ళు వండుకుంటాం కదా, అలా వండి పెట్టుకోవాలి. ఈ రెసిపీలో వాడే ప్రతి పదార్థము మన ఎముకల పటుత్వాన్ని పెంచడమే కాదు, గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. అలాగే డయాబెటిక్తో బాధపడుతున్న వారికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు నువ్వుల కారపొడిని తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 ఎండుమిర్చిని విరగదీసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని వాడుతున్నాను. నువ్వులు వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే నువ్వులు అనేవి బాగా వేగిపోతాయి. చూడండి, చిటపటలాడుతున్నాయి కదా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత రోట్లో వేసి నూరుకోవాలి. మీ దగ్గర చిన్న మిక్సీ జార్ అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసైనా దీన్ని పౌడర్గా చేసుకోవచ్చు. నేనైతే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి రోట్లో వేసి నూరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటినీ కూడా పొడిగా చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా రానవసరం లేదు, కొంచెం బరకగా నూరుకున్నా సరిపోతుంది. ఇలా నూరిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని వాటిని కూడా నూరుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసి వాటిని కూడా నూరుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా మరీ మెత్తగా రానవసరం లేదు, కొంచెం వాటిలో బరకగా మిక్స్ అయితే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ కారపొడిని పక్కన పెట్టేసుకొని మనం ఆకుకూరల్ని తాలింపు చేసుకుందాం. దానికోసం మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కాబూలి శనగల్ని తీసి దాంట్లో వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పాలకూర కట్టని వాడుతున్నాను. క్వాంటిటీని బట్టి మీరు పాలకూరని యాడ్ చేసుకోండి. మా దగ్గర ఏంటంటే కొంచెం పెద్ద కట్టలే ఇస్తారు. ఇంకా వేరే సైడ్లో ఏంటంటే చిన్న చిన్న కట్టలు కూడా అమ్ముతారు కదా, వాటిని చూసి మీరు యాడ్ చేసుకోండి. ఇలా పాలకూర అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత
మెంతికూరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మెంతికూర గుర్తుంది కదండి, మన ఇంట్లో వేసిన మెంతికూరే కదా, నేను దాన్ని ఇక్కడ వాడుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఆకుకూరలకి తాలింపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ 2 స్పూన్ల నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను తాలింపు గింజలను యాడ్ చేసుకున్నాను. నేనైతే ఎప్పుడు ఆల్మోస్ట్ మిక్స్డే వాడతాను. కాదు అనుకున్నవారు మీరు విడివిడిగా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అలాగే మినపప్పును కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పెడతారు. మీరు కావాలనుకుంటే విడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు గింజలు వేగిపోయాయి కదా, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు మనం వేగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా త్వరగా వేగిపోతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం బ్రౌన్ కలర్ స్టార్ట్ అవుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూరని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఇది దగ్గర పడి కలర్ మారేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. పాలకూరని ఇలా 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 30 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్క మహిళ కూడా వారానికి 2 సార్లు ఈ ఆహార పదార్థాన్ని తీసుకున్నారంటే వయసు పైబడిన తర్వాత కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అనేవి తొందరగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 చిల్లీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను వాడిన పచ్చిమిర్చి అయితే మంటగా ఏం లేవు, అందుకే నేను యాడ్ చేసుకున్నాను. మంటగా అనిపించి చిన్నపిల్లలు ఉన్నవారైతే వాటిని అవాయిడ్ చేయొచ్చు. పచ్చిమిర్చి కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి మొత్తం ఈ ఆకుకూర వండటానికైతే 5 మినిట్స్ టైమే పడుతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. ఎందుకంటే ఎక్కువగా కుక్ చేసినా కూడా ఇందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగినంతగా మీరు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపును వేసుకొని పసుపు కూడా ఆకుకూరలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం ఇలా మధ్యలో పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ మంటగా ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మంట ఉన్నయైతే యాడ్ చేసుకోకండి. ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కాబూలి శనగలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కాబూలి శనగలు మీ దగ్గర అవైలబుల్గా లేనప్పుడు పచ్చిశనగ పప్పునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగలు, ఆకుకూర బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న నువ్వుల కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి తిని చూడండి, మీరు అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరి రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆకుకూర అనేది ఉడికితే చాలా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి వీటికి మనం ఆల్టర్నేట్గా ఏదైనా పప్పుల్ని యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది కలిసి వస్తుంది. ఇది వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.